ఈరోజు మంచిది కాకపోతే నీకు ఏ దీవెన రాదు, నీకు ఏ దీవెన రాదు. అందుకే హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడిన ఈనాటి సువార్తలో చివరి మాటలు వింటూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు నేను నేర్చుకునే అంశాలు ఒక్కసారి ఒక్కొక్కటి చదువుకుంటూ వెళదాం. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనములో, యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 8వ వచనములో, కానీ నాలుకను లోబరుచుకొనిన మానవుడు ఎవ్వడును లేడు. అమ్మా అది విశ్రమింపని చెడుగు, ఘోర విషపూరితము. ఈ నోటితో దేవుని స్తుతింతుము, అతని ప్రతిరూపములైన మానవుని ఇదే నోటితో శపింతుము. ఆశీర్వచనములు శాపవచనములు ఒకే నోటి నుండి ఏ విధముగా వస్తాయి? అది తప్పు కదా. ఇదే నోటితో పక్కవాడిని దూషిస్తాం, బయటికి తలుపు నుంచి బయటికి వెళ్ళగానే. వాడు అలా అంటాడు, వీడు ఎలా అంటాడు, వాడు అదే చేస్తున్నాడు, మా వదిన గారు అలాగా, మా మరిది గారు అలాగా, మా ఇంట్లో వాళ్ళు అలాగా, మా అత్తగారు ఎలాగా, మా ఆయనలాగా, మా మామగారు ఎలాగా. నోటికొచ్చినట్లు మాట్లాడతాం. ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది, నీ నోటి మాటతోనే నీవు తీర్పునకు గురి అగుతూ ఉన్నావు.